హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, రేపు డిఎస్సి నోటిఫికేషన్ అని న్యూస్ అయితే రావడం జరిగింది. సో డెఫినెట్గా రేపు నోటిఫికేషన్ రావచ్చు. మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయి ఉంటే కనుక మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటి అంటే ప్రాక్టీస్ పేపర్స్ చేయడం. ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, ప్రాక్టీస్ పేపర్స్ కానీ, గ్రాండ్ టెస్ట్లు కానీ మీరు ఎన్ని ఎక్కువ రాస్తే మీకు అన్ని మార్క్స్ గెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ విధంగా రాయడం వలన ఏ సబ్జెక్ట్లో మీరు తక్కువ స్కోర్ చేస్తున్నారో తెలుసుకొని ఆ విధంగా మీరు ప్రిపేర్ కావచ్చు. ఇందులో సైకాలజీ మోడల్ పేపర్ 2 అనేది డిస్కస్ చేద్దాం. ఇటువంటి ప్రశ్నలు ఎగ్జామ్లో కూడా వస్తాయి. సో డోంట్ మిస్ ద వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞా స్వరూప స్థితంలో విషయాలకు సంబంధించిన అంశాలు ఏవి? ఆప్షన్ 1 చిత్రాలు, ఆప్షన్ 2 ధ్వనులు, ఆప్షన్ 3 చిహ్నాలు, మంటలు, ప్రవర్తన, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరాలు, పదాలు, గుర్తులు, సంకేతాలు, అంకెలు, సంఖ్యలు, నమూనాలు, చిత్రపటాలు మొదలగు వాటిని గ్రహించగలిగే సామర్థ్యము మరియు వాటి ద్వారా ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే సామర్థ్యం ఏది? ఆప్షన్ 1 యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 4 భాషా ప్రజ్ఞ. ఆన్సర్ ఆప్షన్ 4 భాషా ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, అభిరుచుల వికాసంపై ప్రభావం చూపు కారకాలు ఏవి? ఆప్షన్ 1 సంసిద్ధత, ప్రజ్ఞ, పరిసరాలు, ఆప్షన్ 2 అవకాశాలు, ఆప్షన్ 3 వయస్సు, లింగము, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 లెవిన్ టెర్మన్, ఆప్షన్ 2 గారెట్, ఆప్షన్ 3 బీనే, ఆప్షన్ 4 స్టర్న్. ఆన్సర్ ఆప్షన్ 1 టెర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధి సూత్రము. ఆప్షన్ 1 ఐక్యూ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100, ఆప్షన్ 2 ఐక్యూ ఈక్వల్ టు MA/CA ఇంటూ 1/100, ఆప్షన్ 3 ఐక్యూ ఈక్వల్ టు CA/MA ఇంటూ 100, ఆప్షన్ 4 ఐక్యూ ఈక్వల్ టు CA/MA ఇంటూ 1/100. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజ్ఞాలబ్ధి సూత్రము ఐక్యూ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100. MA అంటే మానసిక వయస్సు, CA అంటే శారీరక వయస్సు. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కారానికి ఉపయోగపడే సామర్థ్యాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సృజనాత్మకత, ఆప్షన్ 2 నైపుణ్యం, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, పగటి కలలు కనటం, గాలిలో మేడలు కట్టడం లాంటి సామెతల్లో ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 స్వైరకల్పన, ఆప్షన్ 2 తాదాత్మీకరణం, ఆప్షన్ 3 ప్రతిగమనం, ఆప్షన్ 4 విస్థాపనం. ఆన్సర్ ఆప్షన్ 1 స్వైరకల్పన. నెక్స్ట్ క్వశ్చన్, ఇడ్, ఈగో, సూపర్ ఈగో మరియు చేతనం, ఉపచేతనం, అచేతనం అనే భావనలను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 2 లారెన్స్ షాపర్, ఆప్షన్ 3 గేట్స్ మరియు జెర్సీల్డ్, ఆప్షన్ 4 క్లిఫర్డ్ బీట్స్. ఆన్సర్ ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అధిక ఒత్తిడికి గురైన విద్యార్థుల లక్షణాలను గుర్తించండి. ఆప్షన్ 1 తరచుగా తలనొప్పి రావడం, చెమటలు పట్టడం, జుట్టు పీక్కోవడం, ఆప్షన్ 2 గుండె వేగంగా కొట్టుకోవడం, గోర్లు కొరకడం, అతిగా తినడం, ఆప్షన్ 3 గ్రహణ శక్తి లోపం, బాధ్యతల నుంచి తప్పుకోవడం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అధిక ఒత్తిడికి గురైన విద్యార్థులు పై అన్ని లక్షణాలను కలిగి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరు లేదా
ఇద్దరి కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న వ్యక్తుల మధ్య పరస్పర సాంఘిక సంబంధాలు ఉండటాన్నే సమూహం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 కర్ట్ లెవిన్, ఆప్షన్ 2 కింబాల్ యంగ్, ఆప్షన్ 3 క్రెచ్, ఆప్షన్ 4 క్రచ్ఫీల్డ్. ఆన్సర్ ఆప్షన్ 2 కింబాల్ యంగ్. నెక్స్ట్ క్వశ్చన్, 1879వ సంవత్సరంలో లీప్జిగ్లో మొదటి విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ఎవరు ప్రారంభించడంతో ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం ఆవిర్భవించింది? ఆప్షన్ 1 విలియం వూంట్, ఆప్షన్ 2 విలియం జేమ్స్, ఆప్షన్ 3 మెక్డోగల్, ఆప్షన్ 4 జాన్ బ్రాడన్ వాట్సన్. ఆన్సర్ ఆప్షన్ 1 విలియం వూంట్. నెక్స్ట్ క్వశ్చన్, గుడ్ వర్క్ ప్రాజెక్టును ప్రారంభించినది ఎవరు? ఆప్షన్ 1 హోవర్డ్ గార్డ్నర్, ఆప్షన్ 2 డేనియల్ గోల్మన్, ఆప్షన్ 3 స్పియర్మన్, ఆప్షన్ 4 నెల్సన్ గుడ్మన్. ఆన్సర్ ఆప్షన్ 1 హోవర్డ్ గార్డ్నర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞకు సంబంధించి సరికాని అంశము. ఆప్షన్ 1 ఒక మానసిక శక్తి, ఆప్షన్ 2 వ్యక్తి భౌతిక స్థితికి సంబంధం లేనిది, ఆప్షన్ 3 పుట్టుకతో అనువంశికత ద్వారా సంక్రమిస్తుంది, ఆప్షన్ 4 ఒక వ్యక్తి గతాన్ని సూచిస్తుంది. ఇందులో ప్రజ్ఞకు సంబంధించి సరికాని అంశము ఆప్షన్ 4 ఒక వ్యక్తి గతాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, థార్న్డైక్ యొక్క సిఏబిడి ప్రజ్ఞా పరీక్షలో డి అనే అక్షరం సూచించే సామర్థ్యం ఏమిటి? ఆప్షన్ 1 వాక్య పూరణాలు, ఆప్షన్ 2 పదజాలము, ఆప్షన్ 3 అంకగణితము, ఆప్షన్ 4 నిర్దేశాలు. ఆన్సర్ ఆప్షన్ 4 నిర్దేశాలు. సిఏబిడిలో సి అనేది వాక్య పూరణాలు, ఏ అనేది అంకగణితము, వి అనేది పదజాలాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3వ తరగతి విద్యార్థి తన తల్లిదండ్రులను చూసి ప్రతి విషయాన్ని చేస్తాడు. అలాగే పాఠశాలలో కూడా ఉపాధ్యాయుని చూసి నేర్చుకొని దాని ప్రకారమే చేస్తాడు. అయినా దీనిని ఏ అభ్యసనం అంటారు? ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 2 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 3 అనుకరణ అభ్యసనం, ఆప్షన్ 4 కార్యక్రమయుత అభ్యసనం. ఆన్సర్ ఆప్షన్ 3 అనుకరణ అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, వంశీ అను విద్యార్థి గుడిగంట మోగిన బడిగంట అనుకొని సంచిలో పుస్తకాలు వేసుకొని బడికి బయలుదేరాడు. ఇక్కడ పావ్లో నియమం ఏది? ఆప్షన్ 1 ఆయత్న సిద్ధ స్వాస్థము, ఆప్షన్ 2 సామాన్యీకరణం, ఆప్షన్ 3 విచక్షణ, ఆప్షన్ 4 ఉన్నత క్రమ నిబంధనం. ఆన్సర్ ఆప్షన్ 2 సామాన్యీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మదింపునందు లఘు పరీక్షకు కేటాయించిన భారత్వం ఎంత? ఆప్షన్ 1 40%, ఆప్షన్ 2 30%, ఆప్షన్ 3 20%, ఆప్షన్ 4 10%. ఆన్సర్ ఆప్షన్ 1 40%. నెక్స్ట్ క్వశ్చన్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తి పరచుకునేందుకు ప్రయత్నించే అవసరం ఏది? ఆప్షన్ 1 గుర్తింపు గౌరవ అవసరం, ఆప్షన్ 2 రక్షణ అవసరం, ఆప్షన్ 3 ఆత్మ ప్రస్తావన అవసరం, ఆప్షన్ 4 ప్రేమ సంబంధిత అవసరం. ఆన్సర్ ఆప్షన్ 2 రక్షణ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి జీవితంలో విజయానికి ఉద్వేగాత్మక ప్రజ్ఞ 80%, సాధారణ ప్రజ్ఞ 20% ఉపయోగపడుతుందని వివరించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ బీనే, ఆప్షన్ 2 హోవర్డ్ గార్డ్నర్, ఆప్షన్ 3 థార్న్డైక్, ఆప్షన్ 4 డానియల్ గోల్మన్. ఆన్సర్ ఆప్షన్ 4 డానియల్ గోల్మన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాయిడ్ ప్రకారం ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేసే మానసిక విభాగం ఏది? ఆప్షన్ 1 ఈడ్,
ఆప్షన్ 2 ఈగో, ఆప్షన్ 3 సూపర్ ఈగో, ఆప్షన్ 4 లిబిడో. ఆన్సర్ ఆప్షన్ 1 ఇడ్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.